गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ప్రతినిత్యం ఒక పాత్ర లాంటిది, ప్రతిరోజు ఒక పాత్ర లాంటిది. ఆ పాత్రను అమృతంతో నింపి ఆస్వాదించమని ముందలబెట్టేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ గురుకుల్ సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే నమస్తే తల్లి. ఈ విధంగా మనం ఈ కార్యక్రమం లోపలికి నమస్తే ఈ కార్యక్రమంలో మనం ఉన్నాము. నిన్న జరిగినటువంటి అంశాన్ని గురించి మీరు ప్రారంభించండి, నేను కొనసాగిస్తాను. హరే కృష్ణ గురువు గారు, నమస్కారం, సుప్రభాతం అండి. హరే కృష్ణ, నమస్కారం, సుప్రభాతం తల్లి. చెప్పండి నిన్న జరిగినటువంటి అంశాన్ని గురించి. అగస్త్య మహాముని కరెక్ట్, అదే అగస్త్య ముని. చెప్పండి. అగస్త్య మహాముని శ్రీరాముల వారికి ఒక ఆభరణం ఇస్తారు గురువు గారు. ఆభరణ వృత్తాంతం అడుగుతారు శ్రీరాముల వారు. అడిగితే తన పూర్వజన్మ అంతకు ముందు మహాయుగంలో ఏం జరిగింది అనేది ఒక రాజుగారి ఆ రాజుగారి పేరు గుర్తులేదు, ఆ వర్ణించి ఆయన కర్మఫలం వల్ల ఆయన ఆ కర్మఫలం నుంచి విముక్తి చేయడం వల్ల ఆయన హారం ఇచ్చారు అన్నట్టు చెప్తారు గురుగారు. తర్వాత శుక్రాచార్య కుమార్తె భార్గవి కన్యను శుక్రాచార్య. ఆ చివరి అంశం ఏమిటి అంటే, ఇక్ష్వాకు దండు అనేవాడు చివరివాడు. వీడు పరమ మూర్ఖుడు అవుతాడని తెలిసి అతనికి ఒక ప్రాంతాన్ని ఆయన ఏలుబడి కింద ఉంచారు. అక్కడ వెళ్ళి ఆయన ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, శుక్రాచార్యుల వారిని గురువుగా చేసుకున్నాడు. శుక్రాచార్యుల వారికి అరజ అనేటువంటి కుమార్తె ఉన్నది. ఈయన ఒక పర్యాయము శుక్రాచార్యుల వారి దర్శనం కోసం ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ శుక్రాచార్యుల వారు లేరు. అప్పుడు అరజ మాత్రం కనిపించింది. అరజయ యొక్క ముగ్ధమోహన లావణ్య సౌందర్యాతిశయ సంపదను చూసి ఈయన ఆమెను కోరాడు. ఆమె మా తండ్రి లేడు, మా తండ్రి ఆజ్ఞ ప్రకారమే మాకు వర్తించడానికి అనుజ్ఞ ఉంది, కాబట్టి మీరు అట్లా కోరడం తగదు, వారిని అడగండి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఈ దండు ఆమెను బలాత్కారం చేయడం వల్ల ఆమె దుఃఖిస్తూ ఉన్నది. అంతవరకు మనం నిన్న చెప్పుకున్నాం. ఈరోజు సముహూర్తాదుపసృత్య దేవర్షి అమిత ప్రభ స్వమాశ్రమం శిష్యవృత్త క్షుదార్థ సంయవర్తత సోపశ్యత్ రజాం దీనాం రజసా సమవిప్లుతాం జ్యోత్స్నామివారుణగ్రస్తాం ప్రత్యూషేణ విరాజితీం తస్య రోషః సమభవత్ క్షుదార్థస్య విశేషతః నిర్దహన్నివలోకాస్త్రీ విశ్యాస్త్రీ తరువాతి. ఉండండి ప్లీజ్. ఇది తగ్గిపోతే గారు
కాంతమ్మ గారు మ్యూట్ లో ఉంటారా? ప్లీజ్ మ్యూట్ పెట్టుకోండి అమ్మా, మీ ఇంటి విషయాలన్నీ మాకు వినిపిస్తున్నాయి. పశ్యద్వం విపరీతస్య దండస్య విదితాత్మనః విపత్తిం ఘోర సంకాశాం క్రుద్ధాం అగ్నిశిఖామివ. కొంత సమయం అయిపోయిన తర్వాత శుక్రాచార్యుల వారు ఇంటికి వచ్చేశారు. ఆ వచ్చేసినప్పుడు శిష్యుల ద్వారా ఈ వార్త తెలిసిపోయింది. రాజుని ఎవరు ఎదిరించలేరు కదా అక్కడ ఉండేటువంటి శిష్యులు. ఆ రాజు చేసినటువంటి దురాగతాన్ని గురించి శుక్రాచార్య వారికి వివరించి చెప్పారు. ఆయన అప్పుడు చాలా ఆకలి కొని ఉన్నాడు. ఆహారం తీసుకునేటువంటి సమయము బాగా ఆకలి కొని ఉన్నాడు. అది ఆజ్యం పోస్తే అగ్నిశిఖ ఏ విధంగా లేస్తుందో విపత్తిం ఘోర సంకాశాం క్రుద్ధాం అగ్నిశిఖామివ, ఆయన అగ్నిజ్వాలలాగా మండిపడ్డాడు. మండిపడి ఆయన కోపం కట్టలు తెంచుకున్నది. ఈయన వచ్చి చూసే వరకు ఆమె అరుణకాంతులు ఉషకాంతుల వేళలా సూర్యకాంతులు ఆకాశానికి ఎగబ్రాకుతుంటే వెన్నెల వెలవెలబోయినట్టు ఆ అరజ ముఖం కళతప్పి ఉన్నది. ఆ విషయం అంతా కూడా శిష్యుల ద్వారా ఆశ్రమవాసుల ద్వారా శుక్రాచార్యుడు గ్రహించాడు. గ్రహించి క్షేవస్య దుర్మతే ప్రాప్త సానుగస్య దురాత్మన యః ప్రదీప్తాం హంతాశస్య శిఖాం వై స్పృష్టుమిచ్చతి. శిష్యులారా చెప్తున్నాడు శుక్రాచార్యుడు, శిష్యులారా, దండుడు కామాతురుడై మనోనిగ్రహము కోల్పోయి శాస్త్ర విరుద్ధముగా ఇట్టి విపరీత చర్యకు పాల్పడెను. దండుడు ఏం చేశాడు? మనోనిగ్రహాన్ని కోల్పోయాడు, మనస్సు నిగ్రహించుకోలేకపోయాడు. అంటే మనస్సు తన ఆధీనంలో లేనివాడు, మనోనిగ్రహం లేనివాడు. మనస్సు ఆధీనంలో తనున్నవాడు, మనస్సు ఎట్లా చెప్తే అట్లే వినేవాడు. బుద్ధి వివేకము అప్పుడు పని చేయకుండా ఉండేవాడు. అతడు నిగ్రహం కోల్పోయిన వాడవుతాడు. ఇంకా ఆలోచన చేయాలని కానీ ఆ సమయాన్ని వెచ్చించాలని కానీ కొంత ఇది శాస్త్ర విరుద్ధమా కాదా అని చర్చ చేయడానికి మనస్సు అంగీకరించదు ఆ సమయం లోపట. తత్కారణం చేత చేసిన పనికి శుక్రాచార్యుడు చాలా కోపంతో, నా కుమార్తెకు అరజను చూడండి, దుష్టాత్ముడు దుర్మార్గుడు అయిన ఈ దండుడు నన్ను గురువుగా చేసుకుని గురువు కుమార్తెని ఏ విధంగా చూడాలనో తెలియనటువంటి మూర్ఖుడు, వీడిక సపరివారంగా నశించి తీరుతాడు, పరివారంతో సహా నశించిపోతాడు. ఏలన నా బాగుగా ప్రజ్వలించుతున్న అగ్ని వంటి అరజను స్పృశించను. అగ్నిని తాకిన తర్వాత వాడు మసైపోక తప్పదు. కాబట్టి ఇట్టి ఘోర మహా అకృత్యానికి పాల్పడినటువంటి దండుడు తన పాపకర్మకు తగిన ఫలము తప్పకుండా పొంది తీరుతాడు. ఆయన కోపంతో ఉన్నాడు, ఉగ్రుడై ఊగిపోతున్నాడు. నోట్లోంచి ఏమొస్తుందో తెలియదు. ఆయన కూడా నిగ్రహం కోల్పోయాడు. దుర్మతి అయినటువంటి ఇటువంటి పాపకార్యానికి ఒడిగట్టిన దుర్మతి అయినటువంటి ఈ రాజు తన వృత్తిలో బలవాహనములతో సహా 7 దినములలో వధింపబడును, చంపబడును. వీడు దేవేంద్రుడు ఆ దుర్మార్గుని యొక్క దేశమున 100 యోజనముల మేరకు తీవ్రములైన మట్టిని దుమ్మును వర్షిస్తాడు. దానిని ఆ పట్టణాల్ని ప్రజల్ని ఆ రాజ్యాన్ని అంత సమూలంగా నాశనం చేస్తాడు. ఈ దేశమున గల చరాచర ప్రాణులని తీవ్రమైన దుమ్ము వర్షం దాటికి మట్టి వర్షం దాటికి అందరూ కూడా ప్రాణాలు కోల్పోతారు. చూడండి, ఒక రాజు చేసినటువంటి పాపానికి ప్రజలందరూ అనుభవించాలి, ప్రజలు చేసినటువంటి పాపాన్ని రాజు కూడా అనుభవించాలి. కారణం ఏమిటిది? అతని రాజ్యంలో మనం ఉండడం వల్ల, అతడు చేసేటువంటి పనుల వల్ల మనం లాభపడడం వల్ల, మన నుంచి అతడు లాభపడడం వల్ల, అతడు స్వార్థపరాయణుడు కావడం వల్ల ఇప్పుడైతే మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అతన్ని ఎన్నుకున్నది మనమే కావడం వల్ల అతడు చేసే పాపాలన్నిటికీ మనమే బాధ్యులమై ఉంటాం. అందుకోసమే ధర్మాత్ములైనటువంటి వాళ్ళను ఎన్నుకోవాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఈ రామాయణం ద్వారా. ఆ దండుని దేశమంతా సమస్త ప్రాణుల మీదను ఆ ప్రళయకాలంలాగా ఒక మట్టి వర్షం కురిసింది, ఒక దుమ్ము కురిసింది.
ఇక కురుస్తుంది, 7 దినాల్లో అదంతా పాడైపోతుంది అని అంత కోపం ఆయన, ఇక పట్టరాని కోపాన్ని ఆయన ఆ వెలువరించాడు తన క్రోధంతో. ఆ కోపంతో ఎర్రబడ్డటువంటి కళ్ళు గల్లటువంటి శుక్రాచార్యుణ్ణి చూడడానికి అందరూ ముఖం పక్కకు పెట్టుకుంటున్నారు, అంత కోపంతో ఉన్నాడు. దండుని శపించిన పిమ్మట అంటున్నాడు, ఓ ఆశ్రమవాసులారా, మీరందరూ వెంటనే ఈ దండుని దేశపు పొలిమేరలు దాటి వెళ్ళండి. ఈ దండుని దేశంలో ఉండడానికి వీల్లేదు, మీరు కూడా చచ్చిపోతారు ఇక్కడనే ఉంటే, అందుకోసం ఈ పొలిమేరలు దాటి వెళ్ళిపోండి అని వాళ్ళని ఆదేశించాడు. శుక్రాచార్యుని ఆజ్ఞ మేరకు ఆశ్రమవాసులు దండుని రాజ్యాన్ని విడి దాని వెలుపల గల ప్రదేశమునందు నివసించడం మొదలుపెట్టారు. ఆశ్రమవాసులైన మునులను ఇట్లు ఆదేశించిన తర్వాత ఆ మహర్షి తన కుమార్తెయగు అరజతో ఇట్లా అంటున్నాడు, అరజతో అంటున్నాడు. అక్కడికి కోపం పట్టలేక ఆమెను కూడా, బుద్ధిహీనురాల, దండుని అత్యాచారమునకు గురి అయితివి గాన ఆ దోష నివృత్తికై దైవధ్యానమునందు నిమగ్నమై ఇతడనే నివసించుతుండము, ఇక్కడే నువ్వు నివసిస్తూ ఉండాలి. మరి నీవెట్లా దుమ్ములో కొట్టుకపోతావా ఏమిటి అంటే, అరజా, ఇతడి ఈ సరస్సు నిర్మల కాంతులతో విలసిల్లుచూ యోజనము మేరకు వ్యాపించి ఉన్నది. విముక్తి కాలము వరకు ప్రతీక్షించుతూ ఈ సరోవర జలములను త్రాగుచూ నిశ్చింతగా ఇక్కడే ఉండుము. ఈ సరస్తీరమంతయు నా అనుగ్రహం వలన సుఖావహముగా ఉండును. అందువలన పెక్కు ప్రాణులు పక్షులు మొదలగునవి రాతులయందు ఇచ్చట నివసించుటకై నీ సమీపమునకు వచ్చుచుండును. ఇక్కడ పక్షులు ఉంటాయి, అన్ని ప్రాణులు ఉంటాయి, మిగతా ప్రాంతంలో ఉండవు, దండుని దేశంలో ఉండవు. ఈ సరోవర తీరం లోపల అన్నిటికీ రక్షణ కలుగుతుంది నా యొక్క అనుగ్రహం చేత. ఆ అంత మట్టి వర్షం కురిసినప్పటికీ కూడా ఇక్కడ ఏమీ కాదు అని, ఇక్కడ హాయిగా ఉండు, తపస్సు చేసుకుంటూ ఉండు, దైవ ధ్యానం చేసుకుంటూ ఉండు, నీ నీ యొక్క ఇది కళంకితమైనటువంటి శరీరాన్ని మళ్ళీ క్షాళనం చేసుకుని మనస్ఫూర్తిగా దైవ ధ్యానంతో ప్రక్షాళన చేసుకుని ఎప్పటిలాగా నిష్కళంకితవుగా అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ భృగువంశంలో జన్మించినటువంటి అరజ ఆ మహర్షి మాటలు, ఆయన చెప్పినటువంటి ఆదేశానికి సమ్మతించి దుఃఖంతో చేయని తప్పు కూడా పాపం అనుభవించడం అనేది, చేయని తప్పు అంటే ఏదో కర్మఫలం అనేది మరి మనకు కనిపించని దాన్ని కర్మ అని అంటాం, కనిపిస్తున్న దాన్ని అది చూసి అది కూడా కర్మనే, అది దుష్కర్మగా మనకు కనిపిస్తూనే ఉంటుంది. కనిపించకుండా జరిగిన దాన్ని అది ఏదో పాపకర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నామని మనం చెప్పుకుంటాం. సరే, అట్లే నాన్నగారు, అట్లే మీ ఆజ్ఞను పాటిస్తాను, నేను ఇక్కడనే ఉంటానని ఆమె చెప్పింది. ఇట్లు ఆదేశించిన పిమ్మట శుక్రాచార్యుడు తన నివాసాన్ని వేరే చోటికి మార్చుకున్నాడు. శుక్రాచార్యుని శపింపబడినటువంటి రీతిగా ఆయన బ్రహ్మవేత్త, మహాతపో సంపన్నుడు, నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి దండుని రాజ్యము 7 దినములలో భృత్య బలవాహనములతో సహా మట్టి అయిపోయింది, అంత మట్టి గురిసి. రామచంద్ర ప్రభు వింధ్యా శైవల పర్వతముల మధ్య గల ఆ దండుని దేశము కృతయుగమునందు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించిన ఆ దుష్టుని కారణమున బ్రహ్మర్షి అయిన ఆ శుక్రాచార్యునిచే శపింపబడెను. కాకుస్తా ఆనాటి నుండి ఈ ప్రదేశము దండకారణ్యముగా ప్రసిద్ధి పొందెను. ఈనాటి వరకు కూడా ఉంది, మనం దండకారణ్యం అని ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. దండకమారణ్యం అని దానికి పేరెందుకు వచ్చింది, ఎందువల్ల అది అట్లా అరణ్యంగా మారిపోయింది, ఇదంతా కూడా మనకు ఇది ఒక జరిగినటువంటి చరిత్ర, ఏదో పురాణము కట్టుకథ అనేటువంటిది కాదు. ఇది జరిగినటువంటి వాస్తవము. ఆ వాస్తవము ఈ విధంగా రూపుదాల్చి ఇప్పటికి కూడా మనకు నిదర్శనంగా ఉంది. అటువంటివి ఎన్నో ఉన్నాయి. అయోధ్య ఇప్పటికీ ఉంది, అయోధ్య పక్కన ప్రవహించే సరయూ నది ఇప్పటికీ ఉంది, అదేవిధంగా రామసేతువు ఇప్పటికీ ఉంది, లంక ఇప్పటికీ ఉంది. ఈ రాముడు పయనించినటువంటి మార్గాలు ఇప్పటికి కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా చరిత్ర, ఒక ఇతిహాసం, ఒక మహేతిహాసం ఈ రామాయణం. ఈ ప్రదేశము దండకారణ్యముగా ప్రసిద్ధి పొందినప్పటి నుంచి దీన్ని దండకారణ్యము అని అయిపోతుంది. ఈ
రాజ్యాలన్నీ పాడుపడిపోయినాయి, రాజ్యం అంతా పాడుపడిపోయింది, ప్రజలందరూ నశించిపోయారు, పశువులు పక్షులు అన్ని కూడా నశించిపోయాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి తాపసులు ఒక ప్రదేశంలో ఉన్నారు, దాన్ని జనస్థానము అని అంటున్నారు. జనస్థానం అని ఎందుకన్నారు అంటే ఈ అరణ్యము ఇది అరణ్యంగా మారిపోయింది, అక్కడ జనులు నివసించారు కాబట్టి జనస్థానము అని అన్నారు. ఆ జనస్థానాన్నే ఖరదూషణాదులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళకు. ఏతత్తే సర్వమాఖ్యాతం జన్మాం పృచ్చసి రాఘవ సంధ్యాం ఉపాసితం వీర సమయో హిరి వర్తతి. అగస్త్యుడు శ్రీరామచంద్రునికి ఈ కథా వృత్తాంతాన్ని అంతా చెప్పాడు. చెప్పి నాయన ఇది దండకారణ్యం, ఇది జనస్థానం, ఇది దండకారణ్యం కావడానికి ఇది కథ, ఇది జనస్థానం కావడానికి ఇది కథ, ఇదంతా పూర్వం ఇక్ష్వాకు వంశంలోని వాళ్ళ వల్లనే ఈ విధంగా జరిగింది అని చెప్పి అన్ని చెప్పి అంటున్నాడు. రామా నీవు అడిగిన విషయాలన్నీ నీకు చెప్పాను విపులముగా. సాయం సంధ్యోపాసనకు సమయం ఆసన్నమైనది, కొంచెం ఉంటే అతిక్రమిస్తుంది కూడా. కాబట్టి పురుషోత్తమ ఈ మహర్షులందరూ కూడా స్నానాధికాలు ముగించుకుని పూర్ణ కుంభములతో అంతటను సూర్యుని ఉపాసించుతున్నారు. బ్రహ్మవేత్తలైన ఆ బ్రాహ్మణుల వీరమంత్రములను విని సూర్యుడు అస్తమించును. రామా నీవును వెళ్ళి స్నానాధికములను ముగించుకును. నువ్వు వెళ్ళి కూడా స్నానాధికాల్ని చేసుకో, సంధ్యా నియమాన్ని పాటించు నాయన అని చెప్పి అగస్త్యుడు శ్రీరాముడికి బోధించాడు. చూడండి, సమయం అయితే ఎంత కథా వృత్తాంతంలో ఉన్నప్పటికీ, ఎంత ఉత్కంఠతో వింటున్నప్పటికీ, ఎంత ఉత్సాహభరితంగా చెప్తున్నప్పటికీ కూడా సమయం అయితే సమయాన్ని పాటించారు. ఆ తర్వాత చెప్పుకుందాం నాయన, సమయమైంది, వెళ్ళు, నీ నియమనిష్టలు నీవు కొనసాగించు, నేను కూడా కొనసాగిస్తాను అని ఆ సమయానికి అంత ప్రాధాన్యతనిచ్చి వాళ్ళు అంత నియమంగా జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు. మనం ఒకరోజు రాత్రి అవుతుంది సంధ్య వార్చుకోవడానికి, ఓ రోజు ఎక్కడో ఎవరో వస్తారు కలుస్తారంటే అంతకుముందే పొద్దుగాలనే అయిపోతుంది. ఇదంతా కూడా మనం ఇట్లా దాన్ని ఇది చేస్తున్నాం. అసలు సంధ్యనే వార్చుకోవడం అనేది లేకుండా, సంధ్య అంటే ఒక చిన్న విషయం. సంధ్య అంటే ఒక రీతిగా సంధ్యాక సమయంలో సూర్యాస్తమయం లోపల చేసుకునేది ముఖ్యమైనది. అదిగాక సమ్యక్ రీతిలో ధ్యానించడం భగవంతుణ్ణి, అది నిషేధం. కాబట్టి దానికి అటు ఇటు అవుతుంటుంది. మనం ఇంకా ఆ విధంగా తయారైనాం కాబట్టి అది అటు ఇటుగా అవుతుంటుంది. అయినా అప్పటికి మనం చేసుకుంటే అది కూడా మంచిది. కాబట్టి సంధ్యావందనాది నియమాలకు దూరమై బ్రతికే మనకు ఇదంతా విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి నియమాన్ని పాటించారు, నియమ పాలనతోటే వాళ్ళ జీవితం గడిచింది. నశ్రేయో నియమం వినా అని అన్నారు. నియమం లేకుండా శ్రేయస్సు లేదు మానవుడికి. ఏదో ఒక నియమాన్ని అనుసరించి జీవించడం నేర్చుకోవాలి. తద్వారా తనకు సుఖము, తన కుటుంబానికి, తన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆ జన్మ తరించడానికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. అందుకోసం అగస్త్యుడు చెప్పాడు, నాయన సాయం సంధ్యా సమయం అతిక్రమించుతున్నది, ఇక మహర్షులందరూ కూడా స్నానాదులు ముగిస్తున్నారు, నీవు కూడా వెళ్ళి స్ఫూర్ణ కుంభంతో సూర్యుని ఉపాసిస్తున్నారు మునులందరూ, అది చూస్తున్నావు కదా, వెళ్ళి నీవు స్నానం చేసి నీ నియమాలు నీవు పాటించమని అగస్త్యుడు రాముణ్ణి ఆదేశించాడు. ఇట్లా జరిగిపోయిన తర్వాత ఋషేర్వచనమాజ్ఞాయ రామ సంధ్యాముపాసితుం ఉపాక్రమత్సర పుణ్యం అప్సరోగణ సేవితం తత్రోదకం ఉపస్పృశ్య సంధ్యాం అన్వాస్య పశ్చిమాం ఆశ్రమం ప్రావిశద్రామ కుంభయోనేర్ మహాత్మనః. ఈ శ్రీరామునికి అగస్త్యుడు చెప్పిన వచనాలను అనుసరించి సంధ్యోపాసన గావించుటకై అప్సరసలు సేవించున్నట్టి పవిత్రమైనటువంటి ఆ సరస్తీరం దగ్గరికి వెళ్ళి ఆ ప్రభు అచట స్నానాదులు ముగించుకుని సాయం సంధ్యావందనమును ఆచరించను. ఆ రఘురాముడు మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమమునకు చేరిను. మళ్ళీ తిరిగి అగస్త్య మహాముని ఆశ్రమానికి వచ్చేసిండు. అగస్త్యుడు భోజనమునకై మిగుల పుష్టికరమైన కందమూలములను, ఆరోగ్యకరమైన కూరగాయలను, పవిత్రములైన శాల్యన్నములను శ్రీరామునకు అర్పించను. వాళ్ళు అడవిలో ఉన్నప్పటికీ కూడా
శరీరానికి తగిన శరీర పోషణకే కాదు శరీర దార్ఢ్యానికి కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఆ దృఢత్వము, ఆ సౌష్ఠవము, ఆ తుష్టి పుష్టి ఉండకపోతే మనిషి నియమాల్ని పాటించలేడు, మంచం మీద పడుకొని ఉంటాడు. అందుకోసం నియమాలు పాటించాలి అంటే మనకు శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమయానుకూలమైనటువంటి అలవాట్లతోటి మంచి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఆహారం తీసుకోవడం అనేది ఎందుకో ప్రాణం నిలబెట్టుకోవడానికి. ప్రాణం ఎందుకు నిలబడాలంటే నియమాల్ని కాపాడడానికి. నియమాల్ని కాపాడితే మనకు జన్మ సఫలత్వం కోసం తోడ్పడుతుంది. మళ్ళీ వచ్చే జన్మలైనా ఉత్తమోత్తమ జన్మలకు మనకు దారి తీస్తుంది. అందుకోసం ఇవన్నీ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండి ఊరికే ఉంటే ప్రయోజనం ఏముంది? ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ ఏమి సంధ్య లేదు, సమయం నియమం లేదు, నిష్ట లేదు, సత్సంగం లేదు, సద్గ్రంథ పారాయణం లేదు, శ్రమ లేదు, సోమరితనంతో టీలు దాక్కుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆరోగ్యంగా ఉన్నానంటే ఆరోగ్యం వల్ల ప్రయోజనం ఏంటి? ఆరోగ్యం ఎందుకోసం కావాలి? ఆరోగ్యం అనేది మానవుడు తన జీవిత యానాన్ని సక్రమంగా కొనసాగించి ఆవలి తీరం చేరేంత వరకు ఉపయోగపడేటందుకు ఆరోగ్యం అనేది కావాలి. ఆ ఆరోగ్యాన్ని మనము నిర్లక్ష్యం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలు లేదు. కాబట్టి శ్రీరాముడు మహర్షి ఆదేశానుసారం వెళ్ళాడు. సంధ్యావందనాల్ని ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత పుష్టికరమైనటువంటి భోజనాన్ని, కందమూలాలతో అయినా కూడా పుష్టికరమైనటువంటి భోజనాన్ని శ్రీరామునికి అర్పించాడు. అమృతము వలె రుచికరములైన ఆ పదార్థములను తృప్తిగా భుజించి అమృతము వలె రుచికరమైన అని అంటున్నాడు. అంటే మనకు కొన్ని పదార్థాలు తినాలంటే వెగట అనిపిస్తుంది. అయ్యో ఇది తినవలసి వచ్చింది కదా అని అనిపిస్తుంది. ఈ జన్మ ఎందుకురా బాబు ఇటువంటివి తింటూ అని అనిపిస్తుంది. కానీ మనకు వచ్చినటువంటి పదార్థము సాక్షాత్ పరమాత్ముని యొక్క దివ్య ప్రసాదము, మన జీవితాన్ని రక్షించడానికి ఈ పూటకు మనకు లభించినటువంటి వరము అని భావించి ఎవరైతే తీసుకుంటారో అది అమృతం అయిపోతుంది, అమృత తుల్యం అయిపోతుంది. అటువంటి అమృత తుల్యమైనటువంటి మధుర పదార్థంగా ఆయన ఆస్వాదిస్తూ తిన్నాడు శ్రీరామచంద్రుడు. ఎంతయో సంతుష్టుడు, ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఆహారం అనేది అంత సంతృష్టి సమకూరుస్తుంది అన్నట్టు. ఆ రాత్రిని అతడినే గడిపాను. శత్రు సంహార దక్షుడైన రఘురాముడు ప్రాతకాలముననే మేల్కొని పూర్వాహ్నములకు సంబంధించిన స్నాన సంధ్యోపాసనాది నిత్యకర్మలు ముగించుకుని ఆ రాత్రి అక్కడనే గడిపిండు. మళ్ళీ ఉదయం లేచిండు. మళ్ళీ ఉదయం యథాప్రకారంగా స్నానాది విధులు పూర్తి చేసుకున్నాడు. అయోధ్య ప్రయాణమునకై చేతులు మోర్చి అనుమతిని అడిగిండు అగస్త్యుణ్ణి. చూడండి, నేను పోతున్నా, నాకు పని ఉంది అని అనొచ్చు, కానీ అనరు. స్వామి అనుమతి ఇవ్వండి, నేను వెళ్ళాలి, చేయవలసినటువంటి కార్యాలు అక్కడ చాలా ఉన్నాయి. వాళ్ళకి అప్పుడే తెలుసు ఆ కార్యాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంటే ఈయన సరిపోదు, రాజా స్థానం లోపట్నే ఉండాలి అని వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసమే అగస్త్యుని అనుమతి వేడాడు. చేతులు జోడ్చి అంజలి ఘటించి, నేను అయోధ్యాపురమునకు వెళ్ళదలచింది, అందులకు అనుమతిని దయచేయుడు. మహాత్ముడమైన నీ దర్శనమున ధన్యుడనైతిని. స్వామి, మీ యొక్క దర్శనం వల్ల నేను చాలా ధన్యుడినయ్యాను. మీ అనుగ్రహానికి పాత్రుణ్ణయ్యాను. లేకపోతే నాతో కలిసి ఇంతసేపు కూర్చొని నాతో ఎందుకు ముచ్చటిస్తారు? ఏదో కొద్దిపాటి ప్రేమ నాపై ఉన్నందువల్లనే మీరు నాతో కలిసి ఈ విధంగా కూర్చొని ముచ్చటించి భుజించి అడిగిన విషయాలన్నీ కూడా ప్రేమపూర్వకంగా చెప్పారు. నేను తరించుటకై అప్పుడప్పుడు మీ ఆశ్రమానికి, మీ దర్శనార్థము ఇక్కడికి వస్తూ ఉంటాను అని వినయంగా పలికాడు శ్రీరాముడు. అంటే అగస్త్యునికి చాలా ఆనందం అనిపించింది. జ్ఞాననేత్రుడు, ఘటనా సమర్థుడు, భూత భవిష్యత్ వర్తమానాల్ని ఎరిగినటువంటి వాడు ఆయన అగస్త్యుడు పరమ ప్రీతుడైపోయాడు. బ్రహ్మలోకాన్ని ముట్టినంత సంతోషం కలిగింది ఆయనకు. రఘురామ, నీవు పలికిన ఈ అమృత వచనములు అద్భుతముగానున్నవి. ఏం మాటలు పలికావు? నీకే తగును రామ ఇట్లా మాట్లాడడానికి. ఎంత గొప్ప విషయం మాట్లాడా. ఏం మాట్లాడిండో మనకి ఇంతవరకు ఏం అర్థమే కాలేదు. ఏం మాట్లాడిండు? మీ వల్ల నేను ధన్యుడిని, ఆశ్రమానికి వచ్చాను నేను అని చెప్పాడు, అంతే. దాంతో ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అగస్త్య మహర్షి ఉబ్బి తబ్బిబ్బైపోయి అంటున్నాడు,
సకల ప్రాణికోటినంతా సమస్త విశ్వాన్నంతా పవిత్రులను గావించువాడవు నీవే. రామా, క్షణకాలమైనను నీ దర్శనము చేసుకుని వారు పరమ పునీతులగుదురు. నీ దర్శనము చేసుకుని వారు పరమ పునీతులవుతారు, పవిత్రులవుతారు. వారు స్వర్గ ప్రవేశమునకు అర్హులై దేవతలకు పూజ్యులు కాగలరు. రాముణ్ణి చూసిన వాడు దేవతలచే పూజింపబడతాడు. అంత ఘనత, అంత గొప్పతనము, అంత ప్రతిష్ఠితుడైపోతాడు వాడు. ఈ భూతలమున నిన్ను క్రూర దృష్టితో చూసిన ప్రాణులు వెంటనే పతనం చెందుదురు. ఆయనను రామ అంటాడికి ఇప్పుడు చాలా అకారణంగా పాపం రాముడు వచ్చి వీళ్ళని ఏమీ అన్నది లేదు, కానీ అకారణంగా రామునిపై ద్వేషం పెంచుకుంటారు. రావణాసురుని ప్రస్తుతిస్తూ ఉంటారు. రామాయణం అంతా ఒట్టి కల్పననే అంటారు. మళ్ళా కల్పన అయినప్పుడు రాముడిని ద్వేషించడం ఎందుకు? ఇవన్నీ చేస్తూ రకరకాలుగా నిందిస్తూ ఉంటారు. అటువంటి వాళ్లకు పతనమే గతి, ఇంకోటి లేదు. మృత్యుముఖంలో పడి నరకలోకానికి, నరక యాతనను అనుభవించడానికి వాళ్ళ నోరు ఆ విధంగా వాళ్ళ చేత అనిపిస్తుంది. రామా, ఇట్టి పరమ పురుషుడమైన నీవు సర్వజీవులను పవిత్రమనర్చువాడవు. నీవు నీ పాదాలు మోపడం వల్ల, నీ దృష్టికి సోకడం వల్ల, నీ మాటలు వినడం వల్ల, నీ స్పర్శ వల్ల సమస్త జీవకోటి అంతా పవిత్రమైపోతుంది. రామచంద్ర, ఈ భూమండలం లోపల నీ కథలు ముచ్చడించుకున్న వాళ్ళు కూడా పరమసిద్ధిని పొందుతారు. ప్రతి ఒక్కరు కూడా పరమసిద్ధిని పొందుతారు. నిన్ను గురించి ముచ్చడించుకొని 4 మాటలు నీ గురించి మాట్లాడి రామా రామా అని మనసులో అనుకుంటే చాలు, వాళ్ళ జీవితం చరితార్థం అవుతుంది. పూజ్యుడమైన నీవు క్షేమముగా వెళ్ళుము. కానీ నీవేమంటున్నావు? నా దర్శనం చేసుకుని నేను భాగ్యవంతుణ్ణి అయ్యాను అని అంటున్నావు. నేను కాదు, నీవు కాదు రామా, నేను ధన్యుణ్ణి అయ్యాను అని చెప్పి, సరే నాయన, నిశ్చింతగా వెళ్ళు. నీ వెళ్లే మార్గం అంతా సుఖావహమై నిర్భయంగా ఉండుగాక, అంతా క్షేమంగా ఉండుగాక. నీవు ధర్మనిరతుడవై రాజ్యాన్ని పరిపాలించుము అంటే, ఆయన ధర్మనిరతుడు అనేది సమస్త లోకాలకు ఎరుకనే. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, తన బాధ్యత ఒక ఋషిగా తను చెప్పవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ చెప్తున్నాడు, ఈ జగత్తునకు నీవే దిక్కు. అంటే ఈ వచ్చే వాళ్ళందరూ కూడా నిన్నే ఆదర్శంగా చూస్తారు. ముని ఇట్లు పలికిన పిమ్మట ప్రాజ్ఞుడైన ఆ మహారాజు అంజలి ఘటించి పుణ్యాత్ముడైన ఆ మునికి అభివందనము ఆచరించను. మళ్ళీ ఒకసారి దోసిలి బట్టి నుదుట ఆ పాలం సోకేటట్టు చేతులు మోర్చి ఆయనకు అభివందనం చేసి అగస్త్య మహర్షిని తదితర తపో నిధులైనటువంటి మహాత్ములందరికీ కూడా నమస్కారాలు చేసి, అగస్త్యునితో పాటు ఆశ్రమ వాసులందరికీ కూడా తన నమస్సులు తెలియజేసి స్థిర చిత్తంతో అనేక స్వర్ణాభరణ భూషితై అలంకారాలచే శుభాయమానంగా వెలుగుతున్నటువంటి పుష్పక విమానాన్ని అధిరోహించాడు. అంటే పుష్పక విమానంలోకి వెళ్ళాడు, ఎక్కాడు. దేవతలు ఇంద్రుని వలె అతడునున్న మహామునులందరూ మహేంద్ర తుల్యుడైన శ్రీరాముని తమ ఆశీర్వచనములతో గౌరవించిరి. అక్కడ ఉండేవాళ్ళు జయము జయము శ్రీరామచంద్ర, జయమగుగాక, శుభమగుగాక అని వాళ్ళందరూ ఎలుగెత్తి దీవిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇంద్రుణ్ణి దేవతలు, దేవర్షులు దీవించినట్టు దీవిస్తూ ఉన్నారు. మహామునులందరూ కూడా శ్రీరామచంద్రుని తమ యొక్క అమూల్య ఆశీర్వచనములతో గౌరవించారు, సన్మానించారు. బంగారు పుష్పక విమానమున ఆసీనుడై ఆకాశమున సాగిపోతున్న శ్రీరాముడు వర్షాకాల ప్రారంభమున మేఘ సమీపమునున్న చంద్రుని వలె భాసిల్లెను. ఆ ఆకాశంలో పుష్పక విమానాన్ని అధిరోహించి తటిల్లతా సమూహం మధ్య మేఘము, అంటే మెరుపు తీగలతో కూడిన మేఘంలాగా పయనం చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్న వేళకు అయోధ్య చేరును. మధ్యాహ్న సమయానికి అగస్త్యుని దగ్గర నుంచి సెలవు తీసుకుని మధ్యాహ్న సమయానికి అయోధ్యకు వచ్చాడు.
ఆ స్వామి అక్కడక్కడ పూజలను అందుకొనుచు తన భవనమునందరి మధ్య కక్షలో దిగెను. అందరి చేత పూజలు అందుకుంటూ తన భవనంలో మధ్య ఉండేటువంటి ఒక కక్ష అక్కడ దిగిండన్నట్టు. పుష్పకాన్ని ఆపిండు. యజమాని ఎట్లా కోరుకుంటే అట్లా పయనింపగలిగినటువంటి ఆ పుష్పకం నుంచి దిగి ఆ పుష్పక విమానంతో అంటున్నాడు, పుష్పకమా నీకు శుభముగు గాక, ఇక నీవు వెళ్ళవచ్చును. యథేచ్ఛగా వెళ్ళొచ్చు, మళ్ళీ సంకల్పించినప్పుడు రావాలి, నీవు వెళ్ళిపోవచ్చు అని పలికి దానిని పంపించి వైతను. దాన్ని పంపించి శ్రీరాముడు అక్కడ వచ్చినటువంటి భటులను ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. దాన్ని పంపించిన తర్వాత, ద్వారపాలక మిగుల పరాక్రమశాలురైన నా సోదరుడు లక్ష్మణ భరతులను ఇక్కడికి తీసుకొనిరా. తొందరగా వెళ్ళి నీవు లక్ష్మణుని భరతుని ఇక్కడికి తీసుకొనిరా అని చెప్పి ఆజ్ఞాపించింది అన్నట్టు. ఏమి తడవు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, వాళ్ళకు తొందరగా నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకొనిరా. తత్రుత్వా భాషితం తస్య రామస్య క్లిష్టకర్మణః ద్వాస్త్వా కుమారావాహూయ రాఘవాయ న్యవేదయత్. దృష్ట్వా తు రాఘవః ప్రాప్తౌ ప్రియౌ భరతలక్ష్మణౌ పరిష్వజ్య తదా రామో వాక్యమేతద్వాచః. ఎటువంటి క్లిష్ట కార్యాలని అయినా కూడా అవలీలగా చేయగలిగినటువంటి శ్రీరామచంద్రుడు, మహాబలపరాక్రమోపేతుడైనటువంటి రామచంద్రుడు, రాజ్యాన్ని సకల లోకాలు పొగిడే విధంగా ప్రస్తుతించే విధంగా పరిపాలించగలిగినటువంటి రామచంద్రుడు ఆ ద్వారపాలకునికి ఈ విధంగా ఆజ్ఞాపించే వరకు ఆ ద్వారపాలకుడు శ్రీరామచంద్ర ప్రభు యొక్క రాకను గురించి లక్ష్మణ భరతులకు తెలియజేశాడు. ఈ మళ్ళీ వచ్చి స్వామి వాళ్ళకు నేను వార్త పంపించాను, వాళ్ళు వస్తున్నారు అని చెప్పాడు. అంతలోనే భరతుడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుని దగ్గరికి విచ్చేశారు. ఇద్దరిని దగ్గరికి చెరవు చేతితో లాక్కొని వాడిద్దరిని హృదయానికి అటుపక్క ఇటుపక్క పార్శ్వ భాగాలకు హత్తుకుంటూ శ్రీరామచంద్రుడు అంటున్నాడు. ఆ కథతో చెప్పాడు. ఏ కథ? పుష్పక విమానం ఎక్కి ఎందుకోసం వెళ్ళాడు మనకు తెలుసు. ఆ శంభుక వధ వృత్తాంతం అంతా కూడా చెప్పాడు. బ్రాహ్మణ కుమారుడు బ్రతికిన దానికి సంతోషపడ్డాడు. సంతోషపడి క్షత్రియ ధర్మమును అనుసరించి రాజసూయ యాగాన్ని చేయాలనుకుంటున్నాను సోదరులారా అని చెప్పాడు. క్షత్రియ ధర్మము రాజసూయ యాగం చేయడం, రాజులందరినీ జయించి చక్రవర్తిత్వాన్ని ప్రతిష్ఠించుకొని ప్రజారంజకంగా పరిపాలించడం. దీనికోసం ఆలోచన వచ్చేసింది. ఈ రాజసూయ యాగం చేయడం వల్ల అక్షయ సంపదలు లభిస్తాయి, అంటే తరుగులేనటువంటి సిరి సంపదలు లభిస్తాయి. శాశ్వత ఫలం కూడా ప్రసాదింపబడుతుంది. రాజులు సమర్థులైనటువంటి రాజులు చేయదగింది ఇది. దీనివల్ల ధర్మం వృద్ధి చెందుతుంది, సకల పాపాలని కూడా నశింపజేస్తుంది అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? మీరేం చెప్తారో వినాలని నేను వేచున్నాను. మీరిద్దరూ నాకు ప్రాణ సమానులు. మీరు నన్ను గురించి నేను ఆలోచించేదానికంటే నన్ను గురించి మీరు నా యొక్క క్షేమాన్ని, యోగక్షేమాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అది పూర్వము శత్రు సంహార దక్షుడైనటువంటి మిత్రదేవుడు అనేవాడు ఈ రాజసూయాన్ని శ్రద్ధగా ఆహుతులిచ్చి మిక్కిలి పవిత్రంగా దిగ్విజయంగా నెరవేర్చాడు. దాని ప్రభావమున అతడు వరుణ పదవిని పొందాడు. పశ్చిమ దిగధిపతి అయినటువంటి వరుణునిగా పదవిని స్వీకరించాడు. ఆ తర్వాత సోమదేవుడు అనేటువంటి వాడు కూడా ఈ యాగాన్ని చేసి అతడు సమస్త లోకములలో చిరకీర్తిని సంపాదించుకున్నాడు. ఆ సోమదేవుడు అనేవాడు.
మరి మీరు కూడా బాగా ఆలోచన చేసి మీరు కూడా సక్రమంగా మంచిగా ఆలోచన చేయండి. అంతరాయం కలిగింది, క్షమించండి. ఎవరో ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారు. ఇహపరలోకాల్ని సాధించి పెట్టేటువంటి ఈ యాగం, అక్షయ కీర్తిని కలిగించేటువంటి ఈ యాగం, తులలేని సిరి సంపదలను తెచ్చి అటువంటి ఈ యాగం నేను కూడా చేయాలని అనుకుంటున్నాను. నాకు తగిన సూచనలు ఇవ్వండి మీరు అని అన్నాడు. అంటే శ్రీరామచంద్రుని మాటలన్నీ విన్న తర్వాత శ్రద్ధాళువైనటువంటి భరతుడు చేతులు మోర్చి ఈ విధంగా అంటున్నాడు వినయంతో, మహాబాహు మహాపురుష, నీవు మిక్కిలి పరాక్రమశాలివి. నీవన్న దాంట్లో ఏమీ ఇది లేదు. ఆ రాజసూయము అక్షయ సంపదలు ఇచ్చేదే. నువ్వు పరాక్రమశాలివి. ఈ సమస్త భూవలయం లోపల నిన్ను ఎదిరించేటువంటి మహావీరుడు ఎవరూ లేరు. రాజులందరూ, రాజులతో పాటు దేవతలు, బ్రహ్మాది దేవతలతో పాటు రాజులతో పాటు మేము మహాత్ముడవు, లోకనాథుడవు, నీ కొరకు నిరీక్షిస్తుంటాము. అటువంటిది నీకు కీర్తి ప్రతిష్టల అవసరం ఏమి? రాజసూయం యాగం చేసి కీర్తి పొందాలి, ప్రతిష్ట పొందాలి అనే దానికోసం నువ్వు వేచి చూడవలసినటువంటి అవసరం లేదు. నీకు ఆ కీర్తి ప్రతిష్టలు అన్నీ నీకు లభించాయి. ప్రజలందరూ నిన్ను తమ తండ్రిలాగా గౌరవిస్తూ ఉన్నారు. సమస్త ప్రాణులకు నీవే రక్షకుడవు. మరి ఈ యజ్ఞం చేయటం వలన ఈ భూమండలంలోని రాజవంశాలన్నీ దెబ్బతింటాయి. కొంతమంది ఎదిరించాలని అనుకుంటారు, కొంతమంది తిరస్కరిస్తారు మన రాజసూయ యాగాన్ని. ఇంతవరకు మన పట్ల ఉండేటువంటి ప్రేమాభిమానాలు కొంత కొంత తొలగిపోవడానికి అవకాశం ఉంది. లోకానికి ఇబ్బంది కలిగించేటువంటి ఈ బృహత్తర మహత్తర కార్యక్రమాన్ని చేయాలని నీవెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వెట్లా చేస్తావు? అందరికీ ఇబ్బంది కలిగించి, బాధ కలిగించి, దుఃఖం కలిగించేటువంటి పనులు నీవు చేయనేలేవు, నీ నుంచి కానే కావు. ఈ రాజసూయం వల్ల కొంతమంది క్రోధావేశపరులు అవుతారు, కోపంతో రగిలిపోతూ ఉంటారు. దాంతో ఇరు వర్గాలు ఏర్పడతాయి. కొందరు మన వైపు, కొందరు విపక్షాల వైపు వెళ్తారు. ఒక స్పర్ధను మనం పెంచినట్టు అవుతుంది లోకంలో. నువ్వు సాటి లేని పరాక్రమశాలివని అందరికీ తెలిసినటువంటి విషయమే. కేవలం సాటి లేని పరాక్రమశాలివే గాక సద్గుణముల చేత ఈ భూమండలం అంతా కూడా వ్యాపించిపోయింది నీ కీర్తి. నీ పరాక్రమం చేత ఇదివరకే ఇదంతా కూడా నీ చేతిలో ఆక్రమింపబడే ఉంది. నీ వశంలో ఉన్న దాన్ని మళ్ళీ నీవు రాజసూయం చేసి దాన్ని ఇంకా బలపరచాలనుకోవడం వల్ల రాజవంశాలు నశిస్తాయి, దేశాలు పాడుపడతాయి, ప్రజలు దీనులవుతారు. ఇదంతా మనకు అవసరం లేదు అంటే చేతులు మోర్చి నా అభిప్రాయం ఇది అని భరతుడు చెప్తున్నాడు. స్వామి, నా అభిప్రాయం ఇది, పైన మీరే నిర్ణయించండి అని వినయంగా చెప్పే వరకు ఆ సత్యపరాక్రముడైనటువంటి శ్రీరామచంద్రుడు భరతుని ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే, ఆచి తూచి మాట్లాడుతుంటే ఆయనకు తన సోదరుడేనా అని అన్నట్టు, అమృతం త్రాగినట్లు అనిపించింది. అంతులేని సంతోషం కలిగి భరతంతో ఈ విధంగా మృదువుగా మాట్లాడుతున్నాడు. పుణ్యాత్మ, నీ వచనములు నాకు మిక్కిలి తృప్తిని గూర్చినవి. నీవు మాట్లాడే మాటలు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఎంతయో సంతుష్టుడనైతిని. నరశ్రేష్ఠ, రాజ్యపాలనా విషయమున ధైర్యముగా నీవు పలికిన వచనములు మిగుల ధర్మసమ్మతములు. రాజ్యపాలనా విషయం లోపట రాజు ఎట్లుండాలనో, ఎవడు అది చేయాలనో, ఎవరు అది చేయకూడదు, నువ్వు వివరించినటువంటి తీరు అత్యద్భుతంగా అమోఘంగా ఉంది. ధర్మసమ్మతం అది. ఉత్తమోత్తమైన రాజసూయ యాగమును చేయవలెనని నేను అభిప్రాయపడితిని.
కానీ సహేతుకంగా ఎందుకు చేయకూడదో నీవు నీ యొక్క ఉదాత్త వచనాలతోటి తెలియజేసిన పిమ్మట ఆ ప్రయత్నం నుంచి నేను విరమించుకుంటున్నాను, అది నాకు అక్కరలేదు అని చెప్తున్నాడు. భరత, తెలివి గలవారు లోకమునకు బాధాకరమైన పనిని చేయరాదు. తెలివి ఉన్నవాడు ఎవడే గాని లోకానికి బాధ కలిగించే ఏ పనిని చేయరాదు. ఏ పనిని చేయడమే గాక ఏ ఆలోచన కూడా చేయరాదు. లోక కళ్యాణ కారకములైనప్పుడు బాలుర వచనములు కూడా గ్రాహ్యములు. లోకానికి మేలు చేస్తవి అని అన్నప్పుడు చిన్న పిల్లవాళ్ల మాటలు కూడా వినాలి. లోకానికి మేలు చేయవు అన్నప్పుడు పెద్ద అనుభవస్తుల మాటను కూడా మనం లెక్క చేయవలసినటువంటి అవసరం లేదు. అందువల్ల ఓ ప్రజ్ఞాశాలి భరత, యుక్తియుక్తములైన నీ మంచి మాటలు నేను సంతోషపడ్డాను, నేను అంగీకరిస్తున్నాను కూడా అని చెప్పి తమ్ముణ్ణి ప్రేమపూర్వకంగా చూశాడు. అంటే అప్పుడే రామునికి నేను ఇట్లా చెప్పాలా అని భరతుడు అనుకోలేదు. భరతుడు వీడు నాకంటే చిన్నవాడు, నన్ను ఇట్లా ఆజ్ఞాపిస్తాడా, నేను రాజును ఒక కోరిక అనుకుంటే అది కాదని చెప్తాడా, అది కాకూడదని చెప్తాడా అని చెప్పేసి రాముడు అనుకోలేదు. ఎందుకంటే ఇరువురికి కూడా సత్యమే ముఖ్యమైనటువంటిది, ధర్మమే ముఖ్యమైనటువంటిది. అట్లా సత్యవాగ్నిష్ఠులైనటువంటి వాళ్ళు మాట పట్టింపుకు పోయి రాజ్యాలు కొట్లాటలు తీసుకొచ్చి లోకాలని అన్నిటినీ ధ్వంసం చేసేటువంటి పనికి పూనుకోరు. ఆ మాట యొక్క అర్థము విలువ తెలియనటువంటి వ్యర్థులే అటువంటి పనులకు పూనుకొని ఇట్లా యుక్రెయిన్ రష్యా లాంటి యుద్ధాలు సృష్టించి లోకాన్ని అంతా ఈ విధంగా నాశనం పాలు చేస్తూ ఉంటారు. ఎక్కడ యుద్ధం చేయాలి, యుద్ధాల్ని ఏ విధంగా సృష్టించాలి, మానవ మనుగడకు ప్రమాదకరమైనటువంటి విపత్తును కొని తెచ్చేటువంటి యుద్ధాల్ని ఏ విధంగా ప్రేరేపించాలి, ఒక దేశం నుంచి ఒక దేశం, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి అని చెప్పి చేసేటువంటి పరమమూర్ఖులతో కూడుకున్నటువంటి ఈ లోకంలో ఇటువంటి రామాయణంలో ఉండేటువంటి దివ్యగాథను విన్నప్పుడు ఆ వాళ్లకు ఈ రాముని పరిపాలనకు ఎంత అంతరం ఉందో మనకు తెలిసిపోతుంది. మహాత్ముడైన రాముడు భరతుడు ఈ విధముగా సంభాషించిన పిదప లక్ష్మణుడు రఘురామునితో సముచితముగా ఇట్లు వచ్చించను. భరతుడు చెప్పిన తర్వాత లక్ష్మణుడు కూడా చేతులు కట్టుకొని వింటూ ఉన్నాడు. లక్ష్మణుడితోటి ఆయన చెప్పిన తర్వాత అంటున్నాడు, శ్రీరామచంద్ర ప్రభువు అశ్వమేధ మహాయజ్ఞము బ్రహ్మహత్యలను గావించిన పాపాత్మలను కూడా పునీతులను గావించును. ఆ క్రతువు పరమపావనమైనది. అశ్వమేధ యాగం అనేది బ్రహ్మహత్యలు చేసినటువంటి మహాపాపాత్ముల్ని కూడా పునీతుల్ని చేస్తుంది, పవిత్రుల్ని చేస్తుంది. పరమపావనమైనదని వెనకటి నుంచి వింటున్నాము. దుష్కరమైన, చేయడానికి చాలా అవస్థలతో కూడుకున్నది కనుక దీనిని ఆచరించుట నీకు ఇష్టము కావచ్చు. ఎందుకంటే ఇది ఏమీ అటువంటి ఈ స్పర్ధలు పెంచేటువంటి ఈ యాగం కాదు. ఇది ఈ క్రతువు వల్ల లోకానికి క్షేమం కలుగుతుంది, దానివల్ల మీకు ఇష్టమే అని అనుకుంటాను. మహాత్ముడైన ఇంద్రుడు బ్రహ్మహత్యా పాదకమునకు లోనైనప్పుడు అతడు అశ్వమేధ యాగమును ఆచరించి పవిత్రుడైనట్లు వింటాం. మహాబాహు పూర్వము దేవతలు అసురులు అన్యోన్యముగా కలిసిమెలిసి ఉన్నప్పుడు శ్రేష్ఠుడైన వృత్తుడు అను దైత్యుడు అందరికీ ఇష్టుడుగా ఉండెను. 300 యోజనముల పొడవు 100 యోజనముల లావు కలిగి ఉన్న వృత్రాసురుడు ముల్లోకములను ఇవియును నావి అని తలంచుతూ ప్రేమానురాగములతో చూచుకొనుచుండెడివాడు. అంత ఎత్తు, అంత బలము, అంత రాక్షసత్వం ఉన్నటువంటి వృత్రాసురుడు కూడా ముల్లోకాల ప్రేమ పొందడానికి ప్రయత్నించేవాడు అన్నట్టు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ బుద్ధ్యాచ పనిష్ఠితః శశాస పృథివీం స్పీతాం ధర్మేణ సమాహితః. ఆ వృత్రాసురుడు ధర్మాల్ని బాగా ఎరిగినవాడు, చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. అతని బుద్ధి పరిణతి చెందింది. దేహం ఏ విధంగా పర్వతోపమానంగా ఉందో బుద్ధి కూడా ఆ విధంగా విస్తృతమై ఉంది. అతడు తన ధనధాన్య సంపదలతో నిండిన ఈ భూమండలమును ధర్మబద్ధముగా పరిపాలించుచుండెను. అతని పరిపాలనలో ఈ భూమండలము పాడి పంటలు కొల్లలుగా ఉండేది. కందమూలములకును పువ్వులకును రసవంతములైన ఫలములకు ఏమాత్రము లోటు లేకుండా ఉండేది. ఆ మహాత్ముని రాజ్యము భూములు దున్నకుండగానే సస్యశ్యామలములై
ధనధాన్యములను అందించుచుండెడివి. అద్భుతమైన ఆశ్చర్యమును గొలుపుచున్న ఆ సుసంపన్న రాజ్యములను అతడు హాయిగా అనుభవించుచుండెను. ఇంద్రియ సుఖములు అన్నీ క్షణికములు. మనం కోరేటువంటి ఇంద్రియ సుఖాలు, కంటికి ఆనందం, ముక్కుకు ఆనందం, నోటికి ఆనందం, చెవులకు ఆనందం, శరీరానికి ఆనందం కలిగించేటువంటి వస్తువులు జాలం పట్ల మనం ప్రేమను పెంచుకుంటున్నాం కదా, అవన్నీ క్షణికములు. ఎంతసేపో చూడలేము, ఎంతసేపో వినలేము, ఎంతసేపో తినలేము. అవన్నీ క్షణికాలు. విసుగొస్తుంది ఒకటే పని చేయాలంటే. అవి మనిషిని మోహంలో పడవేస్తాయి కూడా. తపస్సు చేసినతో పరమశ్రేయస్సు సమకూరును. తపస్సు చేస్తే ఎంత చేసినా కూడా తక్కువే, చేయవలసిందే ఉంటుంది. అందువలన నేను తీవ్రమైన తపస్సును ఆచరించదను అని అతడు తన మనస్సున సంకల్పించను. అందుకోసం నేను తీవ్రమైనటువంటి గొప్ప తపస్సు చేయాలని అనుకున్నాడు. ఎవరు? వృత్రాసురుడు. వెంటనే అతడు తన జ్యేష్ఠ కుమారుడైన మధురుడు అనువానికి ప్రజలను పరిపాలించు అధికారమును అప్పగించను. పిమ్మట అతడు ఉగ్రమైన తపశ్చర్యకు పూనుకొనెను. ఆ తపఃప్రభావం వలన దేవతలను తల్లడిల్ల పడసాగిరి. వృత్రాసురుడు తన కొడుకు రాజ్యాన్ని ఇచ్చి తాను ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు ముల్లోకాలకు భరించరానంతటి బరువైపోయింది. అంత గొప్పగా చేస్తున్నాడు ఆయన. ఇంద్రునికి దిగులు పట్టుకున్నది. వృత్రాసురుడు తపస్సు చేసి ఆఖరికి నా ఆసనాన్ని గుంజుకుంటాడా, లాక్కుంటాడా, నా స్థానాన్ని నేనేం చేయాలి అని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, మహాబాహు, వృత్రాసురుని తప ప్రభావానికి లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి, భయకంపితాలు అవుతున్నాయి. మరి అతడు మిక్కిలి బలశాలి, కానీ ధర్మాత్ముడు కూడా, కనుక అతన్ని శాసింపజాలము. ఈ రాక్షసరాజు తన తపస్సును ఇంకనూ కొనసాగించడంతో ఈ లోకములు ఉన్నంత వరకు మేము కూడా అతని వశములో ఉండక తప్పదు. ఆయన చేసే తపో తీక్షణత చూస్తుంటే, ఆయన తపస్సిద్ధి పొందితే ఈ ఇంద్రాది దేవతలు, సకల దిక్పాలకులు అందరు కూడా ఆయన చేతిలో కీలుబొమ్మలుగా ఉండవలసిందే. ఆయన శాసనాన్ని అతిక్రమించడానికి ఇంకా వీలే లేకుండా పోతుంది. శాశ్వతంగా బానిసలం కావలసిందే. దేవదేవా, మిక్కిలి ఉదార స్వభావం గల ఆ బలశాలిని నీవు ఉపేక్షించుతున్నావు. అంత గొప్ప బలశాలిని నీవెందుకు చూస్తూ ఊరుకున్నావు? పట్టనట్లు ఎందుకు ఊరుకున్నావు? లోక సంరక్షణ నీ బాధ్యత కదా. అటువంటి వాడు దేవతలకు, దానవులకు, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సుర, సిద్ధ, సాధ్య విద్యాధరులందరికీ కూడా భరింపరాని తేజస్సుతో వెలుగొంతే వాడు ఒకవేళ దుర్మార్గమైన ఆలోచన చేస్తే లోకాలన్నీ దహించుకుపోతాయి. ఎందుకు ఉపేక్ష చేస్తున్నావు అని ఇంద్రుడు శ్రీ మహావిష్ణువును అడిగాడు. నీకే ఒకవేళ క్రుద్ధుడవై కోపిస్తే ముహూర్త మాత్రమున ఆ వృత్రుడు నీ చేతిలో హతుడైపోతాడు కదా. ఎందుకు నువ్వు ఇంకా తాత్సారం చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు? ఓ మహావిష్ణు, నీ అనుగ్రహము ప్రసరించుతున్నప్పటికీ నుండి ఇతడు ఈ లోకములకు అధిపతి అయి ఉన్నాడు. ఆయన పైన నీ అనుగ్రహం ఉంది, వాడు ముల్లోకాలకు అధిపతి అయ్యాడు. అంతటి ప్రభావశాలివైన నీవు మనసు పెట్టి దేవతలేడా ప్రసన్నుడవు గమ్ము. ఒకసారి మా వైపు కూడా చూసి మా బాధలు కూడా తెలుసుకుని ప్రసన్నుడవై మమ్మల్ని చక్కగా పరిపాలించు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. జగత్తంతయు ఎట్టి బాధలను లేక ప్రశాంతముగా ఉండును. శ్రీమన్నారాయణ, ఈ దేవతలు అందరూ నీ అనుగ్రహమునకై నిరీక్షించుతున్నారు. బలిష్ఠుడైన ఆ వృత్రాసురుని హతమార్చి వీరికి సహాయపడుము. దేవా, పూర్వజుడవైన నీవు ఇంతవరకు అన్ని సందర్భములలోనూ ఈ మహాత్ములను ఆదుకొనుచూ వచ్చితివి. అతనిని చంపుట ఇతరులకు అసాధ్యము. దిక్కులేని మా వంటి వారికి అందరికీ నీవే దిక్కు అని ఇంద్రుడు పలు విధాలుగా విష్ణువును మనస్సు కలిగే విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే ఆ వృత్రాసురుడు అనేటువంటి దైత్యుని వల్ల లోకాలకు తర్వాతి కాలంలో కీడు కలుగుతుంది. వాడు ఇప్పుడు మంచివాడే కావచ్చు, అధికారం వచ్చిన తర్వాత మంచివాడవుతాడా? బలం వచ్చిన తర్వాత అట్లే ఉంటుందా? మరి యవ్వన గర్వంతో ఉన్నప్పుడు ఆ విధంగానే ఉంటుందా? ధనబలం కలిగినప్పుడు దాన్ని నిభాయించుకోగలడా? వాడు అప్పుడు అట్లే ఉంటాడా? కాబట్టి ఈ వృత్రాసురుని ఏ విధంగానైనా మీరే నిగ్రహించాలి. మీరే ఆయన తపస్సును భంగం చేయడము, ఏది చేస్తారో అది మీరే చేయాలని చెప్పేసి ఈ ఇంద్రుడు మరి మిగతా దేవతలందరూ కూడా దోషిని బట్టి శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే అధికారం దుర్మార్గునికి రాకూడదు, బలం దుర్మార్గునికి ఉండకూడదు.
తెలివి కూడా వానికి ఉంటే చాలా కష్టమే, చదువు కూడా వానికి ఉండడం వల్ల చాలా కష్టాలు. ఇప్పుడు మనకు ఉండేటువంటి చాలా కష్టాలకు తెలివి గల దుర్మార్గుల వల్లనే, విద్య కలిగినటువంటి మూర్ఖుల వల్లనే జరుగుతుంది. అందుకోసం వృత్రాసురుణ్ణి ఏ విధంగానైనా నిగ్రహించే ఉపాయం చూడమని విష్ణువుతో ఇంద్రుడు మొరబెట్టుకుంటూ ఉండేటువంటి సందర్భంతో మనం ముగిస్తున్నాము. మీరు మీ అనుభూతుల్ని, అభిప్రాయాల్ని ప్రకటించండి, తెలియజేయండి, సమయాన్ని వృధా చేయకండి. అమ్మా మాట్లాడండి, వినిపించడం లేదా? అందరూ బిజీ ఉన్నట్టుంది. నమస్కారం గురువు గారు. నమస్తే నమస్తే అమ్మా. మీరు చెప్తున్న ఈ వివరాలన్నీ వింటుంటే ఏమనిపిస్తుందంటే లైఫ్ సర్వైవల్ అవ్వాలి అంటే ఓ పక్కన రాక్షసులు, ఓ పక్కన సత్పురుషులు అందరూ ఉండాలేమోనా, బ్యాలెన్సింగ్ గా ఉండాలంటే అనే ఆలోచన వస్తుంది గురువు గారు. వాళ్ళు ఉంటే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అదే అదే నమస్కారం అప్పటి గురువు నుంచి గారు. ఆ రోజు నుంచి కూడా రాక్షసులు. నమస్తే అమ్మా. నాకు అన్నదమ్ముల ఆదరణ, అనుబంధం మరొకసారి వినడం ఆనందంగా అనిపించింది ఇవాళ. సంతోషం అమ్మా, సంతోషం. నమస్కారం. అందుకోసమే రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు వాళ్ళ సోదర ప్రేమ అతిలోకము, నాణ్యతో దర్శనీయము. అంటే ఇంకొక దగ్గర మనం చూడం అంత ప్రేమ. అవును, అందుకే ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఇంకా ముందు ఎన్ని తరాలు అలా కంటిన్యూ, అంటే ఆచంద్రార్కం అంటారు కదా. అదే అదే అవును అవును తల్లి. ఇంకా మిగిలిన వాళ్ళు శత్రుఘ్నుడు ఆ టైం లేకుండా సమయానికి శత్రుఘ్నుడు అదే మధుపురాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడ 12 కొంచెం మళ్ళీ వచ్చినట్టుగా వస్తాం. 2 years వచ్చి వచ్చిండు, మళ్ళీ వచ్చి ఆయనతో ముచ్చటించి మళ్ళీ వెళ్ళిపోయిండు. నాకు అప్పచెప్పాడు ఆ రాజ్యం. మళ్ళీ వెళ్ళిపోయిండు. ఆ మాట మీరు విన్నట్టుంది. విన్నాం కూడా, కానీ అంత ఐడియా వస్తుంది. అదే గురుగారు ఎవరు మాట్లాడకపోతున్నా అంటే ఎవరు చెప్పేవేం లేకపోతే నేను ఒక చిన్న పాట పాడతాను. ఎవరైనా చెప్తారేమన్నా? పాడండి అమ్మా. ఎవరైనా మాట్లాడకపోతే మీరు పాడండి. చెప్తున్నారా ఎవరైనా? ఇది ఎవరు పాడండమ్మా అరుణమ్మ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. జై శ్రీమన్నారాయణ. అరుణాచల శివుణ్ణి దర్శించుకొచ్చామండి. సంతోషం. రామా సుందర మేఘ శ్యామా శ్రీతారక నమ పవన పరంధామా రమా. రామా సుందర మేఘ శ్యామా శ్రీతారక నమ పవన పరంధామా రమా. రామ కాంచన రత్న రమ్య సింహాసనము స్వామి మీకు సగేదను సార్వభౌమా. వామాంకమున లక్ష్మి ప్రేమతో నుండగన స్వామి కూర్చుండు దివ్య నామా రమా. దండి బ్రహ్మాది దేవ మండలి కొలువు సేయ నిండు వేడుక కొలువైయుండు రమా. వెలలేని భోగ భాగ్యముల తోడ తులతూగుచు కలకాలమిట్లు చాలా వెలయూరమా. ధరసోలి పురధామ నరసింహ గురు నామ కరుణ సాగర దొడ్డ దొరవు రమా.
వాసవచిత పరమేశ కేశవ కృష్ణ దాస హృజలజత వాస రామా రామా సుందర మేఘ శ్యామా శ్రీతారక నామా పవన పరంధామా రామా. ఇది చాలా సంతోషం. సోలిపుర కృష్ణదాసు గారి రచనట గురువు గారు. సోలీపురం మా ప్రాంతంలో ఉంది. నరసింహ యోగుల వారు జగత్ ప్రసిద్ధులైనటువంటి మహాయోగీశ్వరుడు. ఆయన శిష్యుడు. వారి శిష్యులే ఉప్పరపల్లి కృష్ణదాస్ గారు. అవును గురువు వారు గారు. ఈ రచన చేశారు అని చెప్పడం మాకు చాలా సంతోషదాయకమైంది. ఆనందం. ఎందుకంటే ఏదో ప్రాంతాభిమానము ఏమో మరి అదే. అవును కళ్యాణి అని ఒక అమ్మాయి నేర్పిస్తోంది. సోలిపుర కృష్ణదాస్ గారి కీర్తనలని నేర్పిస్తోంది అమ్మాయి. బాగా చెప్పింది. చాలా బాగుందండి అరుణమ్మ గారు. కానీ వీడియో ఆన్ చేసుకుంటే ఇంకా బాగుండేదండి. మీరు నాది నెట్వర్క్ సరిగా లేదు. వీడియో ఆన్ చేస్తే ఆడియో సరిగా రావట్లేదు. అయ్యో అవునా? పోన్లేండి, వీడియో లేకపోయినా పర్లేదు, ఆడియో మాకు కరెక్ట్ గా వినిపించాలి. బాగుంది, చాలా బాగా పాడారండి. రాముని స్మరించుకోవాలి. అరుణ గారు చాలా బాగుందమ్మా. అరుణమ్మ గారి పాట రెండు తోడైతే ఇంకా అదేంటి, ఇంకా వర్ణనాతీతం అంతే. రేపు తరగతిలో వెంకటయ్య గారికి కూడా మనం అవకాశం ఇస్తాం. వారు కూడా చాలా చక్కగా అద్భుతంగా పాడతారు. మరి పాడాలి కదా, మరి మాకు ఎలా తెలుస్తుంది పాడకపోతే? అవును, మధ్యలో 2 పాటలు ఆయన పాడి పెట్టారు కదా మన గ్రూప్ లో ఇంతకు ముందు. అవునా? బాగా పాడతారు. అవునవును, చాలా బాగా పాడతారు ఆయన కూడా. పాడమనండి. నెక్స్ట్ క్లాస్ కంపల్సరీ పాడాలి. వెంకటయ్య గారు రేపు మీరు తప్పకుండా పాడాలి. మేమందరం మీ పాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మంచి తల్లి, మంచి కృష్ణుడి మీద పాడి పెట్టారు కదా మీరు. అవునమ్మా, పెట్టారు. అవునవును, గ్రూప్ లో పెట్టాను. అవును. సోలీపుర నరసింహ యోగుల వారు ముక్తికాంత విలాసం అని రాశాడు. ఓహో, చాలా గొప్ప గ్రంథము. అది చాలా ఏండ్లు ప్రింట్ కాలేదు. ఈ మధ్య కాలంలో ప్రింట్ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఎవరైనా కావాలంటే రాసుకొని పోవాలి కానీ ప్రింట్ చేయొద్దని అన్నారట. ఆ కాల పరిమితి తీరిన తర్వాత ఇప్పుడు అది ప్రింట్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి కాల పరిమితి తీరిపోయింది. కొన్నేళ్ల వరకు రాయొద్దన్నారు, రాయలేదు. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేశారని తెలుస్తుంది. ఈ దాసు సాహిత్యం అని కూడా నేను చాలా రకరకాల దాసులు అప్పట్లో పేరుతో ఉండేవాళ్ళు కదా గురువు గారు. ఈ దాసు సాహిత్యం అని విన్నాను గురువు గారు నేను చాలా మంది. ఇక్కడ మా ప్రాంతంలో వేపూరి హనుమద్దాసు, మరి ఇంకా రాకమచర్ల అవును, గొప్ప ప్రసిద్ధులు. వాళ్ళంతా కూడా మహానుభావులు. దైవ సంకీర్తన లోపల ఈ వాతావరణాన్ని అంతా కూడా పునీతం చేసినటువంటి మహానుభావులకి వందనాలు, వేవేల వందనాలు. హేమల్లి గారు ఏదో మాట్లాడాలనుకున్నారు గురువు గారు. హేమల్లి గారు చెప్పండి. అయ్యో ఏం లేదమ్మా, లేదు పర్వాలేదు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ గురువు గారు, చాలా సంతోషం. ఇంకా హనుమంతరాజు గారు, పొన్నలూరి హనుమంతరావు గారు, సోలీపురం మనకు ఉప్పరపల్లి కృష్ణదాస్ గారు. ఇంకా ఈ మధ్యన భజన సంకీర్తన గురించి దాని మీద ఒక పెద్ద సాహిత్యము, ఒక పట్ట పరిశోధన గ్రంథం కూడా వచ్చినట్టు విన్నాం. పరిశోధనాత్మకమైనటువంటి కనీసం మనం పాడుకోవడానికి ఒక రకమైన మంచి సాహిత్యము, హృదయానికి హత్తుకునే సాహిత్యం ఉండడం కూడా చాలా అదృష్టం కదా గురువు గారు. అవునమ్మా, అవును. సాహిత్యం ఉండడము, అది ఆ పాడేవాళ్ళు ఉన్నప్పుడే దానికి అది ప్రాణవంతమై హృదయాల్ని పరవశం చేస్తుంది. పాడేవాళ్ళు లేకపోయినప్పుడు ఏమవుతుంది? అంత సాహిత్యం అంతా ఆ పేటికల్లో భద్రమై అది పుస్తకాలకే పరిమితమై ఉంటుంది. అవును గురువు గారు. సంతోషం తల్లి. మీరందరూ కూడా పుణ్యాత్ములు, ధన్యాత్ములు. మీతో కలిసి పయనిస్తున్న మేము కూడా పుణ్యాత్ములమే. శ్రీ గురుకుల సంస్థకిను బుచ్చలింగం మాస్టర్ కే ఈ ధన్యవాదాలన్నీ చెప్పాలి అంటే, ఈ అవకాశం కల్పించిన శ్రీరామచంద్రుడికి ముందర. మీరందరూ లేకపోతే ఇదంతా కొనసాగేదేనా? మీరందరూ ఉండడం వల్లనే ఇది. ఆయన మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు.
అది అంతా ఈశ్వరేచ్ఛ కదా గురువు గారు. శ్రీమన్నారాయణుడు మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకున్నాడు గురువు గారు. మనందరినీ చెప్పే గురువు గారిని ఈ సంతోషం టీంని తల్లి. సమయం అయింది. సమయం లోకా సమస్తా అయిపోయింది. సుఖినో భవంతు. జై హింద్.